బిగ్ బాస్ హౌస్ అనేది పేరుకు మాత్రమే రియాలిటీ షో గానీ, అక్కడ నటించే వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఆ ఫ్యూచర్ ఎంతవరకు అంటే నాటకాలు ఆడి బిగ్ బాస్ టైటిల్ గెలుచుకునేంత వరకే. ఆ తర్వాత వాళ్ళ బండారం బయట పడిపోతూ ఉంటుంది. బిగ్ బాస్ సీజన్ 8 హౌస్‌లో ఉన్నప్పుడు నిఖిల్ కావ్యతో బ్రేకప్ గురించి కన్నీళ్లు పెట్టుకొని తెగ ఎమోషనల్ అయిపోయాడు. హౌస్ నుంచి బయటికెళ్ళగానే ఆమె కాళ్ళు పట్టుకొని బతిమలాడుతూ తనే నా భార్య, తనతోనే జీవితం అని. మనోడు కన్నీళ్లకు కరిగిపోయి ఆడియన్స్ తెగ ఓట్లు గుద్దేశారు. మనోడు విన్నర్ అయిపోయాడు. అలా గెలిచాడో లేదో ఇలా బిగ్ బాస్ ఇంటర్వ్యూకి వచ్చి మరి ఎప్పుడు కావ్య దగ్గరికి వెళ్తావంటే అంబటి అర్జున్ అడిగితే చూద్దాం ఆమె కంటే నన్ను ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు ముందు వాళ్ళని కలవాలంటూ క్షణాల్లో ప్లేట్ తిప్పేశాడు. కావ్య గురించి నిఖిల్ మాట్లాడే మాటలు ఇప్పటికీ చూస్తే ఆ కొన్నాళ్ళైనా ఎలా కలుస్తున్నారా బాబు అనిపించక మానదు. ఏ రిలేషన్ అయినా ఒకరి అభిప్రాయాలను ఇంకొకరు గౌరవించుకుంటే నిలబడుతుంది. ఏ రిలేషన్ అయినా మనస్పర్ధలు ఉంటాయి, కానీ ఇద్దరు సర్దుకుపోవడంలో జీవితం ఉంటుంది. అయితే ప్రేమను పుచ్చుకోవడం తప్పిస్తే ఇవ్వడము వ్యర్థమే. ఇవ్వకపోగా అడగడము తప్పు అన్నట్టుగా తన బ్రేకప్ను సమర్థించుకుంటున్నాడు బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ విన్నర్ నిఖిల్. ఓ పక్కేమో ట్రస్ట్ ఈచ్ అదరు, రెస్పెక్ట్ ఈచ్ అదరు, యాక్సెప్ట్ ఈచ్ అదర్ అంటూనే ప్రేమలో యాక్సెప్టెన్సీ ఉండాలి తప్పితే ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు అంటున్నాడు. మనం ఎన్ని విధవేషాలు వేసినా కూడా ప్రేమించే వాళ్ళు ప్రేమిస్తూనే ఉండాలి తప్పితే నువ్వు అలా ఎందుకు చేస్తున్నావు, ఇలా ఎందుకు చేస్తున్నావు అని ఆ అమ్మాయితో ఎందుకు మాట్లాడుతున్నావు, ఈమెతో ఎందుకు ఉన్నావు అని అడగకూడదట. అదే నిజమైన లవ్ అంటూ కొత్త నిర్వచనం ఇచ్చాడు నిఖిల్. బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు సరిగ్గా ఫినాలే వీక్ చెరువులో కావ్య గురించి ఎమోషనల్ అవుతూ హౌస్ నుంచి అడుగులు బయటకు పెట్టగానే వెళ్ళి కావ్య ముందు వాలిపోతాను, ఆమె కొట్టినా తిట్టినా అవసరమైతే కాళ్ళైనా పట్టుకుని బతిమాడతాను అంటాడు. తన ప్రేమను గెలుచుకుంటానంటూ తెగ నటించేశాడు. అదంతా పెద్ద నటన, వాడో పెద్ద నటుడని కావ్య ఇండైరెక్ట్గా పోస్టులు పెట్టినా కూడా కావ్యాన్ని తప్పట్టు తప్పితే నిఖిల్ తెగ ప్రేమించేస్తున్నాడని అనుకున్నారు అందరూ. కానీ బిగ్ బాస్ టైటిల్ గెలిచి అడుగు బయట పెట్టగానే ప్లే తిప్పేశాడు నిఖిల్. కావ్య దగ్గరికి వెళ్తారా, కాళ్ళు పట్టుకుంటారా అంటే అలాంటి వాళ్ళు చాలామంది నా చుట్టూ ఉన్నారు అంటూ తన వంకర బుద్ధి చూపించాడు. ఏదో డైలాగులు కొట్టాము, జనం ఓట్లు వేశారు, టైటిల్ గెలిచాము, డబ్బులు వచ్చాయన్నట్లుగా జనాల్ని కొండగోరల్ని చేశాడు కావ్య విషయంలో అతను అంటూ చాలామంది ఆరోపించారు అప్పట్లో. అయితే తాజాగా మరోసారి కావ్యతో ఉన్న రిలేషన్ గురించి మాట్లాడుతూ కబుర్లు చెప్పాడు నిఖిల్. నిఖిల్ కావ్య అని ఇప్పటికీ చాలామంది మాట్లాడుకుంటారు, ఎందుకంటే స్టార్టింగ్ నుంచి చాలా ప్రాజెక్ట్స్ కలిసి చేశాం కాబట్టి పీపుల్ బాగా కనెక్ట్ అయ్యారు. ఫినాలే టైంలో కావ్య కాళ్ళు పట్టుకుంటాను అన్నాను, వెళ్ళానా లేదా అని చాలామంది అడుగుతున్నారు. నా ప్రయత్నం చేశానో లేదో అనేది మా ఇద్దరితో పాటు ఆ దేవుడికి మాత్రమే తెలుసు. మా ఇద్దరి మధ్య జరిగింది అందరికీ చెప్పాలని లేదు, ఎందుకంటే అంతా అయిపోయింది, మూవ్ ఆన్ అయిపోయాం. దాని గురించి ఇంకా మాట్లాడుతూ కూర్చుంటే నా ఫ్యూచర్ పాడైపోతుంది. అది అయిపోయిన టాపిక్, అయిపోయినట్టుగా వదిలేస్తే బెటరు. పాతగా ఎప్పుడు మానదు, దానికి వెళుతూ ఉంటే చాలా నొప్పేస్తుంది. దాన్ని అలా వదిలేసి ముందుకు వెళ్ళిపోవాలి. ఈ విషయం గురించి చాలామంది అడుగుతున్నారు. ఈ ఇష్యూ అయిపోయింది, ఒక స్టెప్ నేను వేస్తే సెకండ్ స్టెప్ అటు నుంచి పడితేనే నా నెక్స్ట్ స్టెప్ పడుతుంది. మేమిద్దరం కావాలని బయట వాళ్ళు కలవాలని బయట వాళ్ళు కోరుకుంటారు, కానీ ప్రాబ్లం ఉన్నప్పుడు ఒకరినొకరు ఫోర్స్ చేసుకుంటూ ఉండలేం కదా. అది హార్ట్కి సంబంధించిన రిలేషన్షిప్. నీకు నేనంటే ఇష్టం లేదన్నప్పుడు నేను ఎందుకు ఫోర్స్ చేయాలి, ఎలా ఫోర్స్ చేయాలి? అలా చేస్తే నా మీద వేధింపులు కేసు పెడుతుంది, కాబట్టి నేను ఫోర్స్ చేయను. నాతో ఉండాలంటే ఉంటారు, నాతో ఉండాలనే వాళ్ళు ఉంటారు. నేను ఒక స్టెప్ తీసుకోవడానికి నాకు సిగ్గులేదు, కానీ వాళ్ళు నెక్స్ట్ స్టెప్ బట్టి నా రియాక్షన్ ఉంటుంది. ఫ్రెండ్షిప్లో కూడా చాలా ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉంటాయి. నాకు యష్మికి జరిగిన తర్వాత మళ్ళీ కలిసాం. ఇలాంటి పర్సనల్ టాపిక్స్ అందరి దగ్గర చెప్పుకోలేం. ఒకరి గురించి ఇంకొకరు ఏదో స్టోరీ పెట్టారంటే పెట్టిన వాళ్ళే కరెక్ట్, పెట్టని వాళ్ళు తప్పు కాదు. వాళ్ళ మధ్య ఏం జరిగిందో చాలామందికి తెలియదు. నేను మాట్లాడలేక కాదు, చెప్పడానికి ఇష్టం లేదంటే. పబ్లిక్లో ఏదేదో మాట్లాడతారని నాకు తెలుసు, ఏది మాట్లాడకూడదో నాకు తెలుసు. ఈరోజు నాతో ఉన్న వాళ్ళ గురించి కానీ నాతో లేని వాళ్ళ గురించి కానీ బ్యాడ్గా మాట్లాడడం లేదు. ఇప్పుడు వరకు నేను మాట్లాడలేదు, ఇక మీదట మాట్లాడను. ప్రేమిస్తున్నాం కదా, నువ్వు అలా ఉండాలి ఇలా ఉండాలంటే కరెక్ట్ కాదు. ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు. ఏం చేసినా ఎక్స్పెక్ట్ చేసేట్టు ఉండాలి. నువ్వు ఎలా ఉన్నా నేను స్వీకరించేటట్టుగా ఉండాలి. నువ్వు వాళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నావు, వీళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నావు, వాళ్ళని ఎందుకు కలుస్తున్నావు, వీళ్ళని ఎందుకు కలుస్తున్నావు అడిగినప్పుడు ఎందుకు ప్రేమించాలి. ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు ఇలాంటివి ఉంటాయి, ఎక్స్పెక్టెన్సీ ఉంటే ఇలాంటివి రావు. నిఖిల్ అంతే అని వదిలేస్తారు. నువ్వు ఎలా ఉన్నా ఎన్ని వేషాలు వేసినా యాక్సెప్ట్ చేయాలి. నువ్వు వాడిని ఎలా ఉన్నప్పుడు లవ్ చేసావో తర్వాత కూడా యాక్సెప్ట్ చేయాలి. నాలో ఏవైతే నచ్చి ప్రేమించారో ఆ తర్వాత ఎందుకు నచ్చట్లేదు. చేంజ్ అయింది ఎవరు, నీకు ఎలా కావాలో అలా మారాలనుకోవడం కరెక్ట్ కాదా అంటూ అతను ఒక రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.